హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి జనరల్ ఇంగ్లీష్ ఓకేనా. సో జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ ఇంగ్లీష్ కూడా నేను సిరీస్ స్టార్ట్ చేశాను. అవన్నీ కూడా ప్లేలిస్ట్లో మెన్షన్ చేశాను. ఎవరైనా చూడకపోయి ఉంటే వెంటనే ఆ వీడియో చూడండి, ఓకేనా. సో ఈ పీడిఎఫ్ కనుక మీకు కావాలి అంటే ఈ వీడియోకి డిస్క్రిప్షన్ కింద నేను వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను. సో వెంటనే అందులో జాయిన్ అయిపోండి. సో నేను పెట్టే పీడిఎఫ్స్ అన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఓకే. సో పీడిఎఫ్స్ అనేవి మనకి చాలా యూజ్ అవుతాయి అండ్ క్లాసెస్ కూడా మస్ట్ అండ్ షుడ్గా వాచ్ చేయండి, ఓకే. సో మన ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అప్రోప్రియేట్ ఆప్షన్ సో ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అడుగుతున్నాడు. హిస్ ఫస్ట్ మూమెంట్ ఆఫ్టర్ ద షాక్ డాష్ టు వర్క్ ఇన్ హిస్ loom and he went on his unremittingly. So his first moment after his shock, ఇక్కడ మనకి had been అనేది వస్తుంది, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ సో వెయిట్ యా నెక్స్ట్ మనకి ఆపోజిట్ వర్డ్ అడుగుతున్నాడు యాంటోనిమ్ అడుగుతున్నాడు. సో యాంటోనిమ్ వైల్ సమ్ పీపుల్ మే ఫేస్ లెజిటిమేట్ ఆబ్స్టికల్స్ అదర్ ఆర్ జస్ట్ ఆబ్స్టినేట్. సో ఆబ్స్టినేట్ యొక్క ఆపోజిట్ వర్డ్ ఏంటి అంటే ఒబీడియంట్, ఓకేనా. సో ఒబీడియంట్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి సినానిమ్ అడుగుతున్నాడు క్రిప్టిక్ యొక్క సినానిమ్ ఏంటి మిస్టీరియస్, ఓకేనా. సో మనకి ఇలా సెంటెన్స్ బట్టి కూడా మనం ఈ వర్డ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఓకేనా. దిస్ క్వెరీ ఈజ్ నో డౌట్ ఏ వెరీ కరెక్ట్ అండ్ మోరల్ వన్ బట్ ఇట్ సీమ్స్ సమ్వాట్ క్రిప్టిక్. సో క్రిప్టిక్ అంటే మిస్టీరియస్, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి నో ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు వీ హ్యాడ్ బీన్ కలెక్టెడ్ అండ్ స్టడీడ్ ఓవర్ 14,000 tongue beetles from 98 different species. సో 98 డిఫరెంట్ స్పీసీస్ ఇది కరెక్ట్గానే ఉంది. వీ హ్యాడ్ బీన్ కలెక్టెడ్ అనేది తప్పు, ఓకేనా. సో అది మనకి ఎర్రర్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి అప్రోప్రియేట్ ఆప్షన్ అడుగుతున్నాడు సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. హీ వాజ్ డిస్మిస్డ్ ఫర్ బీయింగ్ కంబాటివ్ అండ్ యాంటాగోనిస్ట్ టువర్డ్స్ హీ సూపర్వైజర్. సో టూ థింగ్స్ని ఒక పర్సన్తో మనము చెప్తున్నప్పుడు టూ వర్డ్స్ అనేది యూజ్ చేస్తాం, సో కంబైన్ చేసి మాట్లాడుతున్నప్పుడు, ఓకేనా. సో ఒక పర్సన్ గుండా మాట్లాడుతున్నప్పుడు సూపర్వైజర్ అంటున్నారు కాబట్టి సో టూ వర్డ్స్ అతని వైపుగా మాట్లాడతాం, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి అప్రోప్రియేట్ బ్లాంక్ అడుగుతున్నాడు ప్లీజ్ డాష్ మై అపాలజీ ఫర్ దిస్ మిస్టేక్. సో ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీ ఫర్ దిస్ మిస్టేక్. నెక్స్ట్ చూసుకుంటే ఇడియమ్ సో ఇడియమ్ అడుగుతున్నాడు. షీ నెవర్ హ్యాస్ టు వరీ అబౌట్ మనీ యాజ్ షీ ఈజ్ బోర్న్ ఇన్ టు ఎ వెరీ రిచ్ ఫ్యామిలీ, ఓకే. సో బోర్న్ విత్ ఎ సిల్వర్ స్పూన్ ఇన్ మౌత్. సో మనకి ఇది అందరికీ తెలిసిందే, వీటిని ఎక్స్ప్లెయిన్ చేయవసరంలా. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ సెంటెన్స్లో ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ ఏముందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో యూనివర్సిటీ అనేది తప్పు, UNIVERSITY, ఓకేనా. సో యూనివర్సిటీ. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇడియం అడుగుతున్నాడు అండర్ ద సన్ అంటే ఆన్ ఎర్త్, ఓకేనా. సో ఇడియం అండర్ ద సన్కి ఆన్ ఎర్త్. నెక్స్ట్ ఇన్ ద డెన్స్ ఫారెస్ట్ ఏ మదర్ bear and her cubs normally free enjoying and tranquility of their natural habitat. సో బేర్ అంటే సర్దుకుపోవడం, సో ఉండగలవు అని చెప్పడం అనమాట, ఓకేనా. సో ఇది ఈ వీడియోలో 10 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందామా. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ 10 క్వశ్చన్స్ చెప్తాను, ఓకేనా.